హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి రోటీ తవా ఆఫ్టర్ యూసేజ్ రివ్యూ అనేది చాలామంది అడుగుతున్నారండి నన్ను మెసేజెస్లో, కమెంట్స్లో. సో అందుకోసం అని చెప్పేసి ఈరోజు ఆఫ్టర్ యూసేజ్ రివ్యూ అనేది షేర్ చేస్తానండి. సో ఒక కంటిన్యూషన్ ఉండాలని చెప్పేసి అన్బాక్సింగ్ వీడియో కూడా లిటిల్ బిట్ యాడ్ చేశాను ఇందులో. సో మనం తీసుకున్నప్పుడు ఎలా ఉంది తవా అనేది యూసేజ్ చేస్తుంటే ఎలా చేంజ్ అయిపోయింది అనేది మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి ఆ వీడియో క్లిప్పింగ్ కూడా యాడ్ చేశాను. అండ్ ఈ వీడియోనే డైరెక్ట్గా చూసే వాళ్ళకి కూడా రోటీ తవా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా క్లియర్ ఐడియా ఉంటుందని అన్బాక్సింగ్ వీడియో కూడా చిన్న క్లిప్పింగ్ అనేది ఇందులో యాడ్ చేశానండి. సో నేనైతే ఫస్ట్ డే యూసేజ్ వీడియో అండి ఈ క్లిప్పింగ్ వచ్చేసి. ఫస్ట్ చపాతీ చేసినప్పుడు అనమాట. ఫస్ట్ చపాతీ చేసినప్పుడే మీరు గమనించాలి, సైడ్స్ అన్నీ ఇట్లా బ్రౌనిష్ అయిపోయాయి అనమాట. స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ టైంకే. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మనము చపాతీస్ అనేవి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టే చేస్తాము, మీ అందరికీ తెలిసిందే. సో హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఇది ట్రైప్లై కాబట్టి చాలా బ్రౌనిష్ అయిపోతుందండి చుట్టూ. అండ్ నాకు ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే ఫస్ట్ కొన్ని డేస్ వరకు చపాతీస్ కూడా చాలా గట్టిగా వచ్చాయన్నమాట. అంటే నార్మల్గా నేను చేసినట్టుగా సాఫ్ట్గా రాలేదు. డైలీ ఈవినింగ్ చపాతీ అనేది కంపల్సరీ అండి. సో నేను ఆల్మోస్ట్ 1 మంత్ కంటే ఎక్కువ యూసేజ్ చేశాను. సో యూజ్ చేశాక మీకు రివ్యూ అనేది షేర్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ ఒక 10 డేస్ అలా దాటిన తర్వాత నాకు కొంచెం సాఫ్ట్నెస్ కనిపించింది. మీరు ఇప్పుడు చూస్తున్న చపాతీ తవా, రోటీ తవా చూడండి. 1 డే కంప్లీట్గా, అంటే నేను ఒక ఆల్మోస్ట్ 9 చపాతీస్ 10 చపాతీస్ చేశానన్నమాట. చేసిన తర్వాత పరిస్థితి అది, నేను దాన్ని ఏమంటారు మన డిష్ వాషర్లో వేశాను. డిష్ వాషర్లో వేసినా కూడా కలర్ అనేది ఎటువంటి చేంజ్ లేదండి. చుట్టూ ఉన్న బ్రౌన్నెస్ అవ్వనివ్వండి, లేదంటే మధ్యలో బాగా నల్లగా అయిపోయిందనమాట పెంకలాగా. సో అది కలర్ అనేది పోవట్లేదు, మనము డిష్ వాషర్లో వేసినా కూడా పోలేదు నాకు. సో నాకు 2-3 డేస్ తర్వాత ఏం ఐడియా వచ్చిందంటే డిష్ వాషర్లో వేయడమే కాదు, నార్మల్గా కూడా క్లీన్ చేసి చూద్దాం అనిపించింది. సో నేను డిష్ వాషర్లో వేయకముందు క్లీన్ చేస్తే కూడా అసలు పోవట్లేదండి. సో నేనేం చేశానంటే డిష్ వాషర్లో వేసిన తర్వాత బయటికి తీస్తాం కదా డిషెస్ అన్నీ, అప్పుడు బయటికి తీసి మళ్ళీ విమ్ లిక్విడ్తో స్క్రబ్ చేశానమాట, స్క్రబ్బర్తో. అప్పుడు నాకు కొంచెము సెంటర్లో ఉన్న బ్లాకిష్నెస్ అనేది డిఫరెన్స్ వచ్చేసిందండి. సో కొంచెం వైట్గా అయింది, బట్ చుట్టూ ఉన్న డార్క్ బ్రౌన్ ఏదైతే అయిపోయిందో అది పోవట్లేదు. సో చాలా నల్లగా అయిపోయిందనమాట పెంక. అంటే ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే జనరల్గా మీరు గమనిస్తే నేను పర్సనల్గా ఎలా చేస్తాను అంటే ఏదైతే దోశ తవా ఉంటుందో అది కొన్ని డేస్ వాడాక దానికి సరిగ్గా దోశలు రావట్లేదు అన్నప్పుడు దాన్ని చపాతీ తవాగా యూజ్ చేస్తాను అనమాట. నేను ఎప్పుడు రెగ్యులర్గా అలాగే చేసేదాన్ని. బట్ అలా నాన్ స్టిక్ది అన్ని డేస్ రోటీ కోసం వాడద్దు అని చెప్పేసి స్టెయిన్లెస్ స్టీలే యూజ్ చేయాలి ఎలాగైనా సరే అని చెప్పేసి తీసుకున్నాను. నాకు కొంచెం డౌట్ వచ్చింది, ఎందుకంటే ట్రైప్లై అనేది హై ఫ్లేమ్లో పెడితే మాడినట్టు అవుతుంది కదా అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఎలాగైనా సరే చపాతీ తవా ఈసారి ట్రైప్లైలోనే తీసుకుందాం, మంచి బ్రాండ్లో తీసుకుందామని స్టాల్లో తీసుకున్నాను. బట్ ఈవెన్ స్టాల్ అయినా ఏదైనా అండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చపాతీస్ అనేవి హై ఫ్లేమ్లో పెడితేనే మంచిగా వస్తాయి, సాఫ్ట్గా వస్తాయి, బాగుంటాయి. మనం సిమ్లో పెట్టి చపాతీస్ కాల్చలేము, అవి అసలు సరిగ్గా రావు, మీ అందరికీ తెలిసిందే. సో హై ఫ్లేమ్లో పెడతాం కాబట్టి ఇది ట్రైప్లై కాబట్టి కంపల్సరిగా ఇలా బ్రౌనిష్ అవుతుందండి. బ్రౌనిష్ అయిన తర్వాత మనకు అది నార్మల్ క్లీనింగ్తో పోవట్లేదు. నాకు డిష్ వాషర్ ఉంది కాబట్టి నేను డిష్ వాషర్లో వేసాక ఇక్కడ చూడండి, ఈ క్లిప్పింగ్ అనేది నేను ఓన్లీ డిష్ వాషర్లో వేసిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా ఐడియా కోసం తీసానమాట వీడియో అనేది. బ్యాక్ చూస్తే ఏం నల్లగా అవ్వట్లేదండి, అంత ఫ్లేమ్కి ఎక్స్పోజ్ అయినా కూడా డిష్ వాషర్లో వేసాక నార్మల్గా మంచిగా అయిపోయింది. బట్ ఫ్రంట్ సైడ్ ఏదైతే ఉందో అది కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వట్లేదు. అదే డిష్ వాషర్లో వేసిన తర్వాత మళ్ళీ నేను విమ్ లిక్విడ్తో స్క్రబ్ చేస్తే అప్పుడు నాకు కొంచెం బెటర్ అనిపించింది అనమాట. ఆ వీడియో క్లిప్పింగ్ కూడా చూపిస్తాను, చూసేద్దరు కానీ. సో ఇప్పుడు చూడండి, ఇది మీకు డిఫరెన్స్ కనిపిస్తుందా? అంటే కొంచెం బ్లాకిష్నెస్ అనేది తగ్గినట్టుగా కొంచెం బెస్ట్గా ఉంది కదా. సో నేనేం చేశానంటే డిష్ వాషర్లో వేసిన తర్వాత కూడా మళ్ళీ నేను గట్టిగా స్క్రబ్ చేస్తే
పోయిందనమాట. సో ఇదండి రోటీ తవా పరిస్థితి. మీరు ముందే మైండ్లో ఫిక్స్ అయ్యి ఉండాలన్నమాట. కంపల్సరీగా ఇది కొంచెం బాగా నల్లగా అయిపోతుంది, మనకు ముందున్నట్టుగా ఉండదు. ఎందుకంటే స్టీల్ కదండి, మీరు కూడా అది మైండ్లో పెట్టుకోవాలన్నమాట. సో ఈ స్టీల్ కాబట్టి మాడినట్టుగా అయిపోతుంది అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే ఇది చాలా తొందరగా హీట్ ఎక్కుతుందండి, నేను అబ్జర్వ్ చేసింది. హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి, హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత కూడా ఒక 2 చపాతీలు చేయగానే వేడి ఎక్కువైపోయి 3వ చపాతీ మాడినట్టుగా అవుతుంది. ఆ క్లిప్ని కూడా నేను లాస్ట్లో యాడ్ చేశాను, చెక్ చేయండి. మీరు ఎవరైనా రోటీ తవా ట్రైప్లైలో ట్రై చేయాలి అనుకుంటే స్టాల్ బ్రాండ్ అనే కాదండి, ఏ బ్రాండ్లో తీసుకున్న పరిస్థితి ఇదే ఉంటుంది. సో అలా చేయాలి అనుకుంటే మీరేంటంటే మీడియం ఫ్లేమ్లో రోటీస్ చేసుకుంటే బెస్ట్. లేదు అంటే హై ఫ్లేమ్లో చేస్తే తొందరగా పెంక అనేది బాగా నల్లగా అయిపోతుంది, మరీ ఓవర్ హీట్ అయిపోతుంది అనమాట. ఫ్లేమ్స్ అంటే పొగ అనేది స్మోక్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట హై ఫ్లేమ్లో పెడితే. సో అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ ఒక 2 చపాతీస్ హై ఫ్లేమ్లో కాల్చినా కూడా కొంచెం 3rd చపాతీ నుండి మీడియం ఫ్లేమ్ పెడితే ఏంటంటే కొంచెం బెస్ట్ ఉందండి. నేను అబ్జర్వ్ చేసింది మీకు ఇక్కడ చూపిస్తున్నాను, చెప్తున్నాను. సో ఇదైతే స్టాల్ బ్రాండ్ నుండి రోటీ తవా రివ్యూ అండి. జనరల్గా చాలామంది దోశ ప్యాన్ కూడా యూజ్ చేస్తున్నారు. ఎలా యూజ్ చేస్తున్నారా అనిపిస్తుంది నాకు ఇప్పుడైతే. సో దోశ ప్యాన్ అయితే నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్ అండి. దోశలు కూడా మనం హై ఫ్లేమ్లో వేయాలి. అలా హై ఫ్లేమ్లో వేసినప్పుడు ఈ తవా ఏదైతే మరీ నల్లగా అయిపోయింది అనుకోండి, దోశలు కూడా కింద అంతా నల్లగా అంటుకుపోతుంది. సో ఇక్కడ చూడండి, నేను హై ఫ్లేమ్ పెట్టేసరికి అది ఎలా మాడిపోయిందో. సో ఇదండి రోటీ తవా పరిస్థితి. మెయిన్గా మీరు డిసైడ్ అవ్వాల్సింది ఏంటంటే ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి అది అలా స్టీల్ కలర్లోనే ఉండకుండా నల్ల పెంకలాగా అవుతుందనేది మీరు ముందే ఫిక్స్ అవ్వాలండి. సో అలా అయినా ఓకే అనుకుంటే ఈ రోటీ తవా యూస్ చేయొచ్చు. నాకు రోటీస్ స్టార్టింగ్ డేస్లో కొంచెం గట్టిగా వచ్చాయండి. ఆఫ్టర్ యూసేజ్ ఫర్ 10 days అట్లా మనకి నార్మల్గా అయిపోయిందనమాట. నాకైతే బాగానే ఉంది. రోటీస్కి ప్రాబ్లం ఏం లేదండి, బట్ రోటీ తవానే మనకి ఇలా నల్లగా అయిపోతుంది. సో అదంతా చూసుకొని మీకు ఓకే అంటే మటుకు ఈ రోటీ తవా పర్చేస్ చేయొచ్చండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.